భారతదేశంలో ఇంతవరకు 200 దాటి సుమారు 230 అవార్డులు ఎవరు తీసుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సదాశివపాలెంలో ఒక మారుమూల మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఈరోజు జాతీయ అంతర్జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో 230 అవార్డులు గెలుచుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారు ఏ రకంగా అంచెలంచెలుగా ఎదుగుతుందానికి ఇన్స్పైర్ అయ్యారు, వారు ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, వారు గతంలో నిర్వహించినటువంటి వృత్తి ఏదైతే ఉందో వాటి వివరాలు అవన్నీ వారి మాటల ద్వారా అడిగి తెలుసు. విఆర్ఎం మీడియా న్యూస్ 24. మామూలు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మందపాటి వీర వెంకటరెడ్డి వీరే ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. వారి ప్రస్థానం, వారి జన్మస్థలం అన్ని వివరాలు వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రెడ్డి గారు. నమస్కారం అండి విఆర్ఎం ఛానల్ గారికి. చెప్పండి, మీ ప్రస్థానం, మీరు జన్మించిన స్థలం, మీ యొక్క ప్రస్థానం గురించి పూర్తిగా చెప్పండి. నా పేరు వీర వెంకటరెడ్డి. మా ఊరు సదాశివునిపాలెం గ్రామం, సత్తుపల్లి మండలం, ఖమ్మం జిల్లా అండి. నేను కొంచెం పేద మామూలు మధ్యతరగతి మధ్యలో రైతు బిడ్డని జన్మించాను. మా తండ్రి గారికి చాలా గొప్ప పేరుంది. ఆ తండ్రి గారి పేరు మొదటగా మా ఊరు స్కూల్ లేకపోతే ఆయన స్కూల్ తెచ్చిపెట్టారు. జిల్లా పరిషత్ ఆఫీసుల చుట్టూ తిరిగి హై స్కూల్కి తీసుకొచ్చి పెట్టారు. విద్యా కమిటీ చైర్మన్గా ఆకుండా 18 సంవత్సరాలు చేశారు. చిన్న కాంట్రాక్టులు చేసుకున్నారు. ఆయన మంచితనమే నాకు స్ఫూర్తి అండి. నేను చిన్న వయసు నుంచి కూడా నాకు ఊహ ఎక్కువ అండి. ఊహ అంటే ఆలోచన విధానం ఊహిస్తుంటుంది క్లాస్ రూముల్లో చెప్పేటప్పుడు. నేను 10వ తరగతి 10th వరకు కూడా మొత్తం గవర్నమెంట్ స్కూల్లో అండి. ఈనాడు ప్రైవేట్ స్కూల్లో వచ్చిన నేను మొత్తం గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్, కానీ 1 సంవత్సరం గుంటూరులో చదువుకున్నాను. అది నా నాలెడ్జ్ని పెంచింది. గుంటూరు రవి రెసిడెన్షియల్ చాలా గొప్ప కాలేజీ, విజ్ఞానం అన్నీ 2 చాలా గొప్ప కాలేజీలు. ఆ కాలేజీలో చదువుకొని ఆ తర్వాత ఎంసెట్ 7000 ర్యాంక్ వస్తే సరైన సీట్ అందక మలేరియా డిపార్ట్మెంట్లో చేరానండి. మంచి మార్కులతో, స్కాలర్షిప్తో మలేరియా డిపార్ట్మెంట్లో టాప్ స్కోర్తో చదివాను. మలేరియా డిపార్ట్మెంట్ పూర్తయ్యాక నాన్నగారి మధ్యలో చనిపోయారు. మా ఫాదర్ అనుకోకుండా హార్ట్ పేషెంటు. నేను చాలా లేటుగా పుట్టడం అయితే 18 సంవత్సరాలకు పుట్టాను. లేటుగా జన్మించడం వల్ల ఆయన వయసు వచ్చి 60 ఏళ్ళకి చనిపోయారు. తర్వాత కొంచెం ఇబ్బందులతో వ్యవసాయాన్ని నడుపుకుంటూ పాలిటిక్స్ పాలిటిక్స్లో జాయిన్ అయ్యి 22 సంవత్సరాలకి నాకు అంతా రికార్డ్సేనండి. మొదటి నుంచి 10వ తరగతి 10th క్లాస్ 13 ఏళ్ళకి అయిపోయింది. అంత మంచిగా జ్ఞానం మంచిగా చదివేటండి. తర్వాత 22 ఏళ్ళకి గ్రామ సర్పంచ్గా మా ఊరికి 5 నుంచి 6 సంవత్సరాలు, అప్పుడు చంద్రబాబు టైం 6 సంవత్సరాలు అది చేసుకుంటూ పక్క వ్యవసాయం చేసుకుంటూ కొంత చదువుకున్నానండి. అప్పటికి బీఎస్సీ మలేరియా అయిపోయింది. మలేరియా పూర్తి చేశాను. కొంచెం జాబ్ అందలేదు ఆ టైంకి మా చనిపోవడం వల్ల. తర్వాత బీఈడీ చదివాను. బీఈడీ విజయవాడ భారతీయ యూనివర్సిటీ చదువుకున్నాను. తర్వాత ఎంఎస్సి మద్రాస్ అండి, నాది ఇక్కడ కాదు, అబ్దుల్ కలాం గారు చదివిన ఐఐటి పక్కన కాలేజీ. ఆడ ఎంఎస్సి క్లినికల్ సైకాలజీ మానసిక శాస్త్రం చదువుకున్నానండి. మానసిక శాస్త్రం చదువుకుంటూ చిన్న జాబులు, ఇక సర్పంచ్ దగ్గరకు వచ్చింది నా 5 ఏళ్ళు. చిన్న జాబులు చేసుకుంటూ టీచర్ చేసుకుంటూ బీఈడీ అలా ఎంఎస్సి పూర్తి చేసుకొని తర్వాత ఎంఈడీ కూడా చదువుతున్నాను. ఈ లోపల నాకు గవర్నమెంట్ జాబు ఖమ్మం టాప్ 10 ర్యాంక్స్, అంటే 100కి 86 ఓసీ కాబట్టి నేను ర్యాంక్స్తో టాప్ 10లో వచ్చి మా సొంత ఊరికి దగ్గరగా అది దమ్మపేట మండలం అండి, అశ్వరావుపేట ఏజెన్సీ ములకలపల్లి ఆ సెగ్మెంట్లో ఒకే చోట 18 సంవత్సరాలు చేశానండి. 18 సంవత్సరాలు పేదలకి సేవ చేశాను. చెప్పండి రెడ్డి గారు, మీరు ప్రభుత్వ ఉద్యోగం చేశాను అంటున్నారు. ఏ శాఖలో పనిచేశారు? మీరు చేసిన శాఖ ఎక్కడ చేశారు? ఏ ప్రాంతంలో చేశారు? నేను మలేరియా శాఖ అండి. అది మలేరియా అంటే పేదోళ్ళు ఎక్కువగా మలేరియా కేసులు వస్తాయి. సమ్ ఎగ్జాంపుల్ భద్రాచలం చింతూరు వాజేడు అంటారు, ఇప్పుడు ఆంధ్రాలో కలిసిపోయినాయి. చింతూరు వాజేడు లాగానే మాకు దమ్మపేట మండలంలో అత్యధిక మలేరియా కేసులు ఉన్నాయండి. అక్కడ బాగా ఇద్దరు చేసే వర్క్ నేను దానికోసం కృషి చేయాల్సి వచ్చింది. మలేరియా కంట్రోల్ చేయాల్సి వచ్చింది. చాలా ఒత్తిడులకు గురైన అధికారుల నుంచి కానీ నాకు పర్సనల్గా
తిరగడము, గుంటల్లో తిరిగి ఆపరేషన్లు అయినాయి, హెర్నియా ఆపరేషన్ అయింది. నెక్స్ట్ యాక్సిడెంట్లు, చిన్న యాక్సిడెంట్లు, సందుల్లో తిరుగుతూ కొంచెం ఆలోచిస్తుంటారు కాబట్టి ఊహ ఎక్కువ అని చెప్పాను. చిన్న యాక్సిడెంట్లు అయినాయి. ఆ తర్వాత మామూలుగా అది అతిపెద్ద యాక్సిడెంటే, కాలు విరిగింది. కాలు విరిగి 3 రాడ్లు వేయాల్సి వచ్చింది. 3 రాడ్లు వేసి అలానే తిరుగుతుంటే 17-18 సంవత్సరాల్లో ఆ జాబ్ చివరిలో మోకాలు అరిగిపోయింది. ఎందుకంటే ఇల్లు తిరగాలి. మలేరియా అంటే పేదోళ్ళు, అక్కడ వాళ్ళు ఏమి తెలియదు, అజ్ఞాన అంధకారంలో, అంటే ఏమి తెలియదు. మలేరియా అంటే చికెన్ మటన్లు తినేస్తారండి, ఏమంటే కామెరలు అయితే చచ్చిపోతారు. మలేరియా వస్తే సరిగ్గా చూంచుకోరు, మందులు వేసుకోరు. వారి యొక్క ఈతి బాలు కనిపెట్టి నేను ఎంతో పోరాడి చేశాను. ఇప్పుడు కంట్రోల్లో ఉంటుంది, కానీ అప్పుడు కంట్రోల్లో లేదు. మొత్తం రాష్ట్రంలోనే అత్యధిక పాజిటివ్లు వాజేడు చింతూరు తర్వాత అటవారిగూడెం అని ఆ దమ్మపేట మండలం పక్కన ఉన్న, మళ్ళీ అక్కడ డిప్యుటేషన్లు వేయటం, ములకలపల్లి దగ్గర మంగపేట పిఎస్ఐ అన్నీ కూడా తిరిగానండి. ఈ ఏజెన్సీ తిరగడం వల్ల కాలు అరిగిపోయి శస్త్రచికిత్స చేసి మంచాన పడాల్సి వచ్చిందండి. సరే రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఆ మలేరియా డిపార్ట్మెంట్లో మీరు ఉద్యోగం నిర్వహించారు, 18 సంవత్సరాలు సర్వీస్ చేశారన్నారు. తర్వాత మీకు అనారోగ్య కారణాల చేత మీరు వాలంటరీ రిటైర్మెంట్ అయ్యారా, లేకపోతే రిటైర్మెంట్ సర్వీస్ అంతా కంప్లీట్ చేసుకున్నారా? నేను 18 సంవత్సరాలు అంటే నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి. కరోనా ఒకటి అంటుకొని హార్ట్ అటాక్ వచ్చిందండి. కరోనా అంటుకోవడం వల్ల హార్ట్ అటాక్, మళ్ళీ ఇంకోసారి 6 నెలలకి హార్ట్ అటాక్ వచ్చి ఇక రెస్ట్ తీసుకునే పరిస్థితి వచ్చి జాబు వదిలేశాను, త్యజించాను. అది పర్మనెంట్ జాబ్ అండి, ఇప్పుడు 60 ఏళ్ళు చేసుకోవచ్చు. ఒక 8-10 సంవత్సరాల ముందే త్యజించాను. అది ఆ పరిస్థితుల్లో. దాని తర్వాత మీరు ఇప్పుడు ఈ పుస్తక రంగంలోకి, అంటే మీరు ఏదైతే సాధించినటువంటి అవార్డు ఏవైతే ఉన్నాయో దానిపైన మీ దృష్టి మళ్ళడానికి కారణం ఏంటి? మీరు దానిపైన దృష్టి సారించి ఇన్ని అవార్డులు తీసుకున్నారు కదా, దాని గురించి చెప్పండి. ఫస్ట్ పేదల ఈతి బాధలు చూస్తున్నాను, ఊహించేవాడిని. ఏంటి వీళ్ళ జీవితాలు, చిన్న చుట్టిపాక, దాంట్లో లేని మంచం కూడా ఉండదండి వాళ్ళకి. ఇప్పుడు డెవలప్ చెందుతుంది ఆ ఏరియాలో, ఆ దమ్మపేట, అశ్వరావుపేట, నెక్స్ట్ భద్రాచలం సెగ్మెంట్ కూడా అంతే. వాళ్ళు జ్వరం వస్తే లేవలేరు, హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు, వాళ్ళు ఆ పరిస్థితులు అవన్నీ చూసి బాధపడేవాడిని. ఎంత చెప్పినా సరిగా చదువుకొని నిరక్షరాస్యత కూడా ఉంటుందండి ఆ ఏజెన్సీ ప్రాంతంలో. వాళ్ళ మీద పాటలు, జానపదాలు రాసుకుంటూ వచ్చా. అనుకోకుండా నా అంతటి నేను 4 పాటలు రాస్తే 4 పాటలు సెలెక్ట్ అయినాయి. అమరావతి బాలోత్సవాలు 4000 ప్రైజులు వచ్చినాయి. అది నాకు మోటివేషన్ అండి. జానపదాలు అంటే ఏం లేదు, అజ్ఞానంలో ఉన్నారు మీరు మారండి, నిరక్షరాస్యులు కండి. అది భద్రాచలం వారి సెగ్మెంట్లో పాట. అట్లానే తెలంగాణ, అప్పుడే తెలంగాణ వచ్చింది. తెలంగాణ అభివృద్ధికి పల్లె ప్రగతిని చూడండి ప్రజలారా అంటూ, మన తెలంగాణ బిడ్డలారా అంటూ అది కూడా జానపద పాట, తెలంగాణ పాట రాసి అది గవర్నమెంట్ తీసుకొని కళాకారులతో దాని పాటలు పాడించడం, అలాంటివన్నీ నాకు మోటివేషన్, స్ఫూర్తి అండి. నాకు దాని మీదే గవర్నమెంట్ ద్వారా ఎన్నో ఇచ్చారు అవార్డులు. అలానే మీరు సాహిత్యంలో సాధించినటువంటి ఘనత, దానికి గుర్తింపుగానే 230 అవార్డులు మీరు గ్రహించారు. దాంతోపాటు మీరు అంతర్జాతీయంగా కూడా వండర్ బుక్స్ రికార్డులో కూడా మీరు స్థానాన్ని సంపాదించుకున్నారు. వారు కూడా మిమ్మల్ని గుర్తించి మీకు ఒక అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. దాని యొక్క ప్రత్యేకత చెప్పండి. ఒక ఊరు కాదండి, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు, దక్షిణాది రాష్ట్రాల్లోనే అప్పుడు జాబ్ చేసేవాడిని కాబట్టి ఛార్జీలు ఇవన్నీ ఆర్థికంగా చూసుకునేవాడిని కాదు. మద్రాసు 100 మంది గిన్నీస్ బుక్లో ఎక్కితే ఫస్ట్ వేదికనెక్కి ధైర్యంగా గోదావరి పుష్కరాలు జాబ్ డ్యూటీ కూడా ఆపి వాళ్ళని వేడుకొని నేను పోయి మద్రాసు గిన్నీస్ రికార్డులో పాల్గొన్నానండి. అది మన భారతదేశానికి ఒక గొప్ప రికార్డు వచ్చింది. అది యూనివర్సిటీకి ఇచ్చారు, నాకు ఇంకా లెటర్ వస్తుంది, రాలేదు. దాంట్లో ఫస్ట్ వేదికనెక్కి పర్యావరణ విధ్వంసం, అసలు పర్యావరణం ఇలా జరగడం వల్ల ఎన్నో వస్తున్నాయి, పర్యావరణ మార్పులు, గ్లోబలైజేషన్లో మార్పు రావాలి అనేది ఒక కవిత ఆకుండా 10 నిమిషాలు 15 నిమిషాలు వేదికపై రికార్డు కింద గిన్నీస్ రికార్డు ఎక్కించిన ఘనత మద్రాసు వెళ్ళానండి. అది అయిపోయింది, సక్సెస్. ప్రభుత్వం వారు కూడా సహకరించినట్టే. రెండవది బెంగళూరు తెలుగు తేజం, మన యొక్క హరికృష్ణ గారు, మామూలుగా తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు హరికృష్ణ గారి ప్రోద్బలం, అక్కడ తెలుగు తేజం అనేది ఇప్పుడు కూడా వ్యాప్తి చెందింది. అది సాహిత్యంలో ఆ తెలుగు తేజం వాళ్ళు ఒక కథ రాశానండి, చిన్న కథ, పల్లెటూరు కథ. ఆ కథ వాళ్ళు ఎంపిక అయ్యి 1000 రూపాయల ప్రైజ్ అయినా ఖర్చులు సరిపోయిన పోయి అక్కడ బెంగళూరు పోయి అక్కడ నా యొక్క వాణిని వినిపించి బెంగళూరులో తీసుకున్నానండి. నెక్స్ట్ ఆ తర్వాత కోయంబత్తూరు, ఆ తర్వాత కలకత్తా యూట్యూబ్లు అండి.
మీకు ఛానల్ వారికి కూడా కొన్ని తెలుసు, యూట్యూబ్ పాటలు కొన్ని కొన్ని మరి కొన్ని 2-3 పాటలు మీకు తెలిసినవి ఉంటాయి. ఆ పాటలు యూట్యూబ్ ఛానల్లో అమ్మ యొక్క అసలు మనకి అమ్మ లేనిది మనకి జన్మే లేదు. అమ్మ మీద పాటతో 2వ స్థానంలో యూట్యూబ్ కలకత్తా వారి ద్వారా తీసుకున్నా. అట్నే రైతు ఆత్మహత్యలు ఢిల్లీలో రైతుల యొక్క బాధలు, రైతు అసలు వర్షం లేకపోతే ఏమైంది అనే దాని మీద చెప్పి ఢిల్లీ దానికి 2nd ప్రైజ్ అండి, మెడల్ ఇచ్చారు. ఇవాళ మెడల్ ఇవన్నీ వేసుకోలేదు, క్షమించండి. మెడల్ ఇచ్చారు, ఢిల్లీ మెడల్ 2nd ప్రైజ్ తీసుకున్నాను ఢిల్లీ స్థాయిలో. మీరు ఈ సాహిత్యంలో సాధించినటువంటి ఘనత ఏదైతే ఉందో దానికి గుర్తింపుగా అంతర్జాతీయంగా ఇంకొక 2 అవార్డులు కూడా మీరు పొందినట్టుగా చెప్తున్నారు. దాని గురించి కూడా చెప్పండి. అమెరికా వారిది మనం పోటీలో గెలవాలి, వాళ్ళు పెట్టిన ఒక పాట కానీ ఒక ఏదైనా పల్లె పాట లేకపోతే జానపదం, ఆ పాట రాసి పంపాలి. అది పంపి 100 మందిలో 10 మందిని సెలెక్ట్ చేసి అవి పాడిస్తారు. మళ్ళీ ఆన్లైన్ అందరూ మొత్తం అన్ని కెనడా దేశాలు, లాస్ ఏంజల్స్, మొత్తం వాషింగ్టన్ అన్నీ తిరుగుతాయి. మొత్తం అక్కడ ఆ దేశాలు చుట్టుపక్కల పశ్చిమ దేశాలు దాంట్లో పాల్గొని ఒక జానపద గేయం సెలెక్ట్ అయింది. ఒక పల్లెటూరు పాట, మన ఊరు పల్లెటూరు పాట 2 అమెరికా స్థాయిలో 2 గెలిచిన, అది మంచి స్ఫూర్తి అండి. ఆ స్ఫూర్తితో ఇంకా ముందుకు వెళ్ళాను. అప్పటికి ఒక 150 అవార్డులు దాకా వచ్చినాయి. అప్పుడు నన్ను గుర్తించి తెలుగు ఇక్కడ పల్లె వెలుగు తెలుగు అని కడప వారి ద్వారా పేపర్లో ఇచ్చారు, అందరికీ తెలిసిపోయింది. ప్రస్తుతం మీ యొక్క సాహిత్యాన్ని ఇంకా ముందుకు ఏ విధంగా తీసుకెళ్తున్నారు? ఇంకా సాహితీ రచనలు ఇంకేమైనా కొనసాగిస్తున్నారా? సాహిత్యం అంటే మన భారతదేశం అభివృద్ధి చెందలేదు, ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కదా. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని ఒక సాహితీవేత్తలుగా ఇప్పటికీ నాతో పరుగు పందెంలో ఉన్నోళ్ళు ఉన్నారండి. ఇంకా 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. అది ఒక పరుగు పందెం, ఒలింపియాడ్ అనమాట. ఆ పరుగు పందెంలో నాతో పాటు వాళ్ళు బాగానే చెప్తున్నారు. వాళ్ళది నేను ఎప్పటికీ పోటీలో ఉంటాం. ప్రతి 2-3 రోజులకి ఒక పోటీ ఆన్లైను, అందులో సెలెక్ట్ చేస్తుంటారు. ఈ విధంగా తీసుకొని సాహిత్యంలో అనేది సాహిత్యం ద్వారా తీసుకొని మన భారతదేశం అభివృద్ధి చెందాలి. సుమారు ఎగ్జాంపుల్ ఒక ప్రజాస్వామ్యం ఉంది, డెమోక్రసీ సరిగా లేదు, ఓటు వేస్తున్నారు. దాని గురించి ఈరోజు మర్చిపోయానండి, ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. ఓటర్ అనేవాడు ఎలా ఉండాలి అనేది మీకు ఈ విధంగా సాహిత్య రూపంలో ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు చెప్దాం అనుకుంటున్నా. ఇది అందించడం ధర్మం మీ ఛానల్కి. ఇలా భారతదేశంలో ఓటర్ యొక్క తీర్పుని బట్టి, ఓటర్ యొక్క దిశానిర్దేశం బట్టి మన భారతదేశ అభివృద్ధి ఉంటుందండి. అది ప్రజలకి తెలియటానికి నేను మీకు ఛానల్ ద్వారా చెప్తున్నాను. చెప్పండి. ఏం లేదండి, ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ. ఇవాళ భారతదేశం ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది. ఎలా అనేది ఓటు విలువ తెలుసుకోండి. ఓటు రాజ్యాంగం ఇచ్చిన ఒక వరం. ఇవాళ అందుకే రాజ్యాంగం ద్వారా ఓటర్ దినోత్సవం పెట్టారు, నడుస్తుంది. వెంకటరెడ్డి గారు, మీరు ఇన్ని జాతీయ అంతర్జాతీయ అవార్డులు మీరు సాధించారు కదా, వాటిల్లో మీకు అత్యంత ప్రాధాన్యంగా గుర్తింపు పొందినటువంటి ఒక సాహిత్యాన్ని మీరు మాకు శ్రోతలకు వినిపించండి. మామూలుగా పల్లెటూరులో పేదలు పాడే బాధలు, వాళ్ళ యొక్క చదువు లేక వాళ్ళ గురించి రాశానండి ఆ పాట. అది చాలా అమెరికా స్థాయిలో కూడా పోయింది, తానావారి అమెరికా స్థాయిలో. బాణాలతో బ్రతుకును ఈడ్చే కోయ దొరలారా, ఓ కొండ దొరలారా, బాణాలతో బ్రతుకును ఈడ్చే కోయ దొరలారా, ఓ కొండ దొరలారా, నాగులేటి నాపరాళ్ళు సజ్జజొన్న కూడు తింటారు, గలగల పారే సెలయటిలో నా జలకాలాడుతుంటారు, ఓ కోయ దొరలారా, ఓ కొండ దొరలారా, లాలా 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 లాలా. అడవి పుల్లలతో జుంజుం కడతారు, కుందేళ్ళకి పరుగు పెడతారు, కుందేళ్ళకి పరుగు పెడతారు, కొనుజులకే పొసక పెడతారు, ఓ ఆదివాసీలారా, అడవి బిడ్డలారా, అజ్ఞానాన్ని వీడి ఓ పొడు తమ్ములారా, అజ్ఞానాన్ని వీడి ఓ పొడు తమ్ములారా, తట్టా బుట్టా చేతబడతారు, వెట్టి చాకిరి చేస్తారు, తట్టా బుట్టా చేతబడతారు, వెట్టి చాకిరి చేస్తారు, లాభం లేదాయే మీకు, లాభం లేదాయే, లాభం లేదాయే
మీకు లాభం లేదా ఏ పుస్తకాన్ని చదివి అక్షరాన్ని చదివి మీ జీవితాన్ని మార్చుకొని ఓ ఆదివాసీలారా అడవి బిడ్డలారా అజ్ఞానాన్ని వీడి ఓ పోడు తమ్ములారా చెట్టులెక్కి గంతులేస్తారు లాభం లేదా ఏ మీకు లాభం లేదా ఏ. ఓకేనండి, ఇది బుక్ పుస్తకం ప్రచురణ అయింది మన అన్ని రాష్ట్రాల్లో, జానపద పాట. అక్కడ ఇది తీసుకున్నారండి, ఇది అమెరికా వాళ్ళు తీసుకున్నారు. చాలా చక్కగా ఉందండి. అంటే ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివసించేటువంటి గిరిజన తెగ చెందిన ఆ ప్రజలు వాళ్ళ యొక్క జీవన విధానము, అంటే వాళ్ళు నిరక్షరాస్యులై ఉంటారు కాబట్టి వారిపైన మీ సాహిత్యాన్ని అంటే మీ కవిత రూపంలో వారికి చేశారు. అది మీకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. చాలా బాగుందండి. ఓకే, థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, మీకు లభించినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఒకసారి చూపించగలుగుతారా? ఓకేనండి, ఇది వండర్ బుక్ ఆఫ్ అవార్డు ధృవీకరణ పత్రం. ఈ మామూలుగా ఆల్బమ్లు ఇచ్చారు, అన్ని కామన్, ఏ మోసే బరువు లేవు. ఇది మాత్రం ధృవీకరణ పత్రం అండి. దీనికి నమోదైంది అక్కడ లండన్లో, రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఫీజు కట్టుకున్న రిజిస్ట్రేషన్ అయ్యి నమోదయ్యి వండర్ వరల్డ్ టీవీ ఛానల్ ఉంటుందండి, దీనికి సంబంధించిన వండర్ బుక్లో వండర్ వరల్డ్ టీవీ ఛానల్ వారి ద్వారా ఇంగి నరేంద్ర గారని ఇండియన్ ఆర్గనైజర్ మన ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో సభికుల ప్రజల మధ్య వాళ్ళ మధ్య తీసుకున్నానండి, జనుల మధ్య తీసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉందండి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడంలో అంటే మీరు దీంట్లో గుర్తింపు లభించింది. అంటే మీరు 230 అవార్డు తీసుకున్నందుకు గాను వారు మీకు గుర్తించి మీకు దీంట్లో రికార్డులో మీకు ఇచ్చారు. దక్షిణ భారతదేశంలో ఇంతవరకు 200 దాటి సుమారు 230 అవార్డులు ఎవరు తీసుకోలేదండి. స్వాతంత్రం 47 తర్వాత తీసుకోవాలి, నేను మొదట తీసుకున్నాను. నాకు సంతోషంగా ఉంది, చాలా సంతోషమైన విషయం. ఒక మామూలు గ్రామ స్థాయి వాడిని పెట్టాను కాబట్టి చాలా సంతోషం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మీలాంటి సాహితీవేత్తలు మరియు సమాజానికి ఒక మేల్కొల్పులాగా చేసేటువంటి మీ సాహిత్యాలు మున్ముందు ఇలానే కొనసాగించాలని, మరియు మీరు ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు మీ సాహిత్యాలని? సార్, నేను కొంతకాలం ఇప్పుడు ఖమ్మం ఖానాపురం బల్లెపల్లి మధ్యలో నివాసిని. నాకు సొంత ఇల్లు కొనుక్కొని ఇక్కడ నివాసం ఉంటూ గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక బ్యాచ్ నా స్టూడెంట్స్ ఒక 200-300 మంది బయటకు వెళ్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ చెప్తున్నానండి, ఎంఎస్సీ సైకాలజీ నాది, ఎంఏ సోషియాలజీ కాబట్టి బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి మంచిగా వాళ్ళు రేపు హాస్పిటల్లో వెళ్ళే సేవలు చేసేది వాళ్ళు, డాక్టర్ గారి కన్నా కూడా ముందు వాళ్ళకి ఎలా సేవలు చేయాలి, ఆసుపత్రిలో మీరు ఎలా మసులుకోవాలి, ప్రజలతో మీరు వాళ్ళని వ్యాధుల నుంచి ఎలా కాపాడుకోవాలి అనేది వాళ్ళకి శిక్షణ అండి. నేను దాదాపు 2-3 బ్యాచీలు బయటకు వెళ్ళి నడుస్తుందండి. పరంపర నిరంతర, ఇక అది ఆపటం లేదు నా జీవితంలో. అది మరువరాంది, మంచిగా ప్రొఫెషనల్గా చేసుకుంటున్నాను, లెక్చరర్ పోస్ట్ చేసి. ఓకేనండి. చూశారు కదా, అతి మారుమూల గ్రామాల్లో పుట్టి అత్యున్నత స్థాయికి చేరుకున్నటువంటి వీర వెంకటరెడ్డి తన యొక్క ప్రస్థానాన్ని మన స్టూడియో ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో సాహిత్యం ద్వారా కొంత అవేర్నెస్ తీసుకురావచ్చు అనేటువంటి దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి వెంకటరెడ్డి గారు మున్ముందు ఇంకా ఇలాంటి సాహిత్యాన్ని కొనసాగించాలని, వారు ఇంకా అనేక అవార్డులు కూడా పొందాలని చెప్పేసి విఆర్ఎం మీడియా న్యూస్ 24 తరపు నుంచి వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.